శ్రీ గురుభ్యో నమ. 5లో 11వ శ్లోకం. ఓం కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. కాయేన అంటే శరీరముతో, మనస్సుతో, బుద్ధ్యా బుద్ధితో, కేవలము, ఇంద్రియైరపి ఇంద్రియములతో కూడా, యోగినః కర్మయోగులు, కర్మ కుర్వంతి పనిని చేస్తారు. ఎట్లా చేస్తారు? సంగం త్యక్త్వా ఆసక్తిని వదిలిపెట్టి, ఆత్మశుద్ధయే అంతఃకరణ శుద్ధి కోసము. ముందుగా మనము తాత్పర్యం తెలుసుకుందాము. ఈ శ్లోకంలో పరమాత్మ నిష్కామ కర్మలు చేసే యోగులు కర్మలు చేసే స్థితిని తెలుపుతున్నాడు. యోగులైన వారు కేవలము శరీరముతో, మనస్సు చేత, బుద్ధి చేత, ఇంద్రియముల చేత కర్మలు చేస్తారు. కానీ ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి సంగం లేకుండా చేస్తారు. ఇక్కడ కేవలై అనే పదం వాడారు. అంటే కేవలం ఇంద్రియములతోనే చేస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే ఇంద్రియములు జడములు, వాటంతటవి ఏ పని చేయలేవు. మనస్సు, బుద్ధి, అహంకారము తోడైతే కానీ ఏ పని చేయలేవు. కాబట్టి చేసే కర్మల మీద ఎటువంటి సంగం లేకుండా, మమతానురాగాలు లేకుండా, ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మలు చేస్తే చిత్తము నిర్మలంగా ఉంటుంది, జ్ఞానం కలుగుతుంది, మోక్షమునకు మార్గం సులువవుతుంది. ఇలా కర్మలు చేసినా అవి చేసినట్లే కావు. మలినమైన మనస్సుతో కర్మలు చేస్తే అవి జ్ఞానమును కలిగించవు. ఒకసారి జ్ఞానం కలిగితే ఇక వారు ఇంద్రియములతో ఏ ధర్మకార్యాలు చేసినా అవి చేయనట్టే. దీనినే కర్మ సన్యాసము అని అనవచ్చు. యోగులు, సాధకులు అయిన వాళ్ళు తమ మనస్సు, చిత్తము పరిశుభ్రంగా ఉంచడానికి గాను ఫలాన్ని ఆశించకుండా సమాజ శ్రేయస్సు కొరకు కర్మలు చేస్తుంటారు. కేవలం ఇంద్రియాలతోనే కాదు, మనస్సుతో, బుద్ధితో కూడా అటువంటి వారు ఆలోచనలు చేస్తుంటారు. మనస్సుతో, బుద్ధితో చేసే నిర్ణయాలన్నీ పరోపకారానికి, సమాజ శ్రేయస్సు కొరకే చేయాలి. మనో, బుద్ధి, అహంకారాలలో కూడా స్వార్థం ఉండకూడదు. పరమాత్మ కేవలై ఇంద్రియైరపి అని వాడాడు. అందుకని అంటే కేవలం ఇంద్రియాలతోనే కాకుండా మనస్సు, బుద్ధి కూడా నిష్కామ కర్మ చేయడం గురించి ఆలోచించాలి, ఆచరణలో పెట్టాలి. అలా చేసినట్లయితే మనస్సు, చిత్తము కూడా నిర్మలము అవుతాయి. దాని వలన జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాము. ఇదంతా సాధకుల కొరకు చెప్పారు, మా కోసం కాదు. అయినా మాకు చదువు, ఉద్యోగము, వ్యాపారాలతోనే సరిపోతుంది, ఇంకా సాధన చేయడం ఎందుకు, అది కుదరదు అని చాలామంది అంటుంటారు. పరమాత్మ ఏమంటున్నాడంటే, మీకు శరీరముతో భగవంతుని పూజించడం, ధ్యానించడం కుదరకపోతే మనస్సుతో చేయండి, మానసిక పూజ చేయండి. మనస్సుతోనే అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించండి. మీ మనస్సును పరమాత్మకు అర్పించండి. అన్ని పనులు పరమాత్మ పరంగా చేయండి. అదే మానసిక పూజ అనేసి చెప్తున్నాడు. అది కుదరకపోతే ఏదో ఒక పుస్తకము, భగవద్గీతో, రామాయణమో, భారతమో, భాగవతమో పక్కన పెట్టుకొని మధ్యలో 4 పేజీలు వీలు దొరికినప్పుడల్లా 4 పేజీలు బుద్ధిగా చదవండి అనేసి అంటున్నాడు. జ్ఞానం అదే వస్తుంది. ఈ విధంగా కేవలం శరీరంతోనే కాకుండా మనస్సుతో కూడా, బుద్ధితో కూడా పరమాత్మను పూజించవచ్చు అని పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. అయితే మానసిక పూజ కానీ, గ్రంథ పఠనం కానీ ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేయకూడదు. అందుకే పరమాత్మ సంగం త్యక్త్వా అని అన్నాడు. నిష్కామంగా చేయాలి. అలా చేస్తే మనకు వచ్చే ఫలితమే ఆత్మశుద్ధి, అంటే మనస్సు శుద్ధి అవుతుంది. ఈ శ్లోకానికి ఆంజనేయ స్వామి ఉత్తమ ఉదాహరణ. హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన, సంజీవిని పర్వతాన్ని తెచ్చిన, లంకను దహించిన ఎప్పుడు నేను చేశాను అని అనుకోలేదు. రాముడి కార్యమే తన కార్యంగా భావించి తన ఇంద్రియాలను, బుద్ధిని, మనస్సును మొత్తం రాముని సేవకే అంకితం చేశాడు. ఆ పనుల వల్ల ఆయనకు కీర్తి రావాలని కోరుకోలేదు.
ఆ నిష్కామ సేవ వల్ల హనుమంతుడికి పరమశాంతి, భగవంతుని అనుగ్రహం లభించాయి. యోగులు కూడా తమ ఇంద్రియాలను హనుమంతుడి సేవలాగే ఒక పవిత్రమైన ఉద్దేశంతో భగవంతుని కోసం తపించాలి. అలాగే మనం కూడా భగవంతుడు నాకు ఈ శరీరాన్ని, బుద్ధిని ఇచ్చాడు, వాటిని ఉపయోగించి నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను అని చేయాలి. అలాగే మనం చేసే పనిని ఫలితం కోసం కాకుండా మనలోని నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసినప్పుడు ఆ పని భారం అనిపించదు. అది ఒక యోగం అవుతుంది. హరి ఓం తస్సత్.